డిసెంబర్ 7, 2024 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. డిసెంబర్ 7, 2023 నాడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోనే 6 గ్యారంటీలను 2 గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షలకు నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం 1835కి పెంచింది. అభయహస్తం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజా భవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని యోగిస్తున్న గృహుల ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద బడుగు వర్గాల సొంత ఇంటికల నెరవేర్చుకుంటూ ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారు. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన